మనం బ్రతికున్నామంటే దేవుని కృప. నిన్న దినం నాకు ఒక ఫోన్ వచ్చింది. మరి అక్కడ ఏది ఇంజారంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. నాకు కూడా ఒక ఫోను నిన్న దినం వచ్చింది. గ్యాస్ పేలిపోయిందండి. ఈ భాగమల్లా ఆ తల్లి చిన్న పాప. అంటే నేను ఎందుకు ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్తా ఉన్నా అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు నేను మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఈ దినంలో చూడలేక ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేరు, ఎంతమంది నిద్రించిన వారు లేరు, ఎంతమంది అదుగో సమయాన్ని వృధా చేస్తూ అదిగో ఆ చెట్ల కింద కావచ్చు, అరుగుల కింద కావచ్చు, పనికిరాని సొల్లలో మాట్లాడుతూ ఉంటారు. కానీ అదిగో సినిమాల కాడ కావచ్చు, షికార్ల కాడ కావచ్చు, అదిగో సంథింగ్ ఏదైనా కావచ్చు, అవునా, ప్రతి దానికి సమయం ఇస్తా ఉన్నారు. ప్రార్థనకు మాత్రం వద్దు. అయితే ఇంకొక విషయం నేను చెప్తున్నాను, నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక నిజమైన స్నేహితుడు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఎప్పుడు నిన్ను డాక్టర్ కత్తి తీసుకున్నాడంటే నేను చంపాలని కాదు, అవునా కాదండి? నిన్ను డాక్టరు కత్తి తీసుకొని పొడిచాడంటే అది ఒక చెడునంతా తీసేయడానికి. అదే రీతిగా ఒక రౌడీ పట్టుకున్నా ఏమని అర్థం? డాక్టర్ కత్తి పట్టుకున్నాడు, రౌడీ కత్తి పట్టుకున్నాడు. డాక్టర్కు రౌడీకి డిఫరెంట్ ఏంటి? ఎస్, డాక్టర్ బ్రతికిస్తా ఉన్నాడు, అదిగో రౌడీ మాత్రం నేను చంపేస్తా ఉన్నాడు. సేమ్ అదే రీతిగా ఇదిగో ఈ యొక్క వాక్యం నేను ఏం చేస్తా తెలుసా? ప్రతి దినం బ్రతికిస్తుంది. అందుకే పౌలు గారు చెప్పలేదా, నేను దినదినమే చనిపోతా ఉన్నాను కానీ వాక్యం నందు క్రీస్తు నేను బ్రతుకుతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదండి? మన బ్రతికి